కర్ణాటకలో నాయకత్వ పోరుకు సంబంధించిన అంశంపై జరుగుతున్న చర్చ తీవ్ర స్థాయికి చేరింది. గత కొంతకాలంగా కర్ణాటకలో సీఎం మార్పు అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. ఇంతకు ముందు తన వర్గీయులు మాత్రమే ముందుగా జరిగిన ఒప్పందం ప్రకారం డీకే శివకుమార్ కు సీఎం పదవి ఇవ్వాలని కోరుతూ ఉండగా, తాజాగా డీకే శివకుమార్ సైతం ఆ ఒప్పందం బహిరంగమే అంటూ చేసిన వ్యాఖ్యలు కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అంతేకాదు, ఏ విషయమైనా త్వరలో ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటిస్తారని డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు కన్నడ రాజకీయాలను హిటెక్కించాయి. కర్ణాటకలో గత కొంతకాలంగా నాయకత్వ పోరు కొనసాగుతోంది. ఓవైపు సిద్ధరామయ్య వర్గీయులు, మరోవైపు డీకే వర్గీయులు తరచుగా చేసే వ్యాఖ్యలు కర్ణాటక రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. సిద్ధరామయ్య 5 ఏళ్లు తానే సీఎంగా కొనసాగుతానని పదే పదే ప్రకటిస్తున్నారు. మరోవైపు డీకే శివకుమార్ తనకు సీఎం పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని పదే పదే కోరుతున్నారు. ముందుగా జరిగిన ఒప్పందం ప్రకారం 2.5 ఏళ్ల తర్వాత సీఎం పీఠం డీకే శివకుమార్కే ఇవ్వాలని ఆయన వర్గీయులు పదే పదే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక ఇవన్నీ నిశితంగా పరిశీలిస్తున్న పార్టీ అధిష్టానం మాత్రం ఈ సమస్యకు పరిష్కారం చూపడం లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీలోని పలువురు సీనియర్ నేతలు నాయకత్వ మార్పు అంశంపై జరుగుతున్న చర్చకు అధిష్టానం ఫుల్ స్టాప్ పెట్టాలని కోరుతున్నారు. కొందరు నేతలైతే ఏకంగా పార్టీ అధిష్టానం నాన్సుడు ధోరణిపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా కర్ణాటకలో నాయకత్వ మార్పుపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ కు చెందిన ఎమ్మెల్యేలు, నేతలే సీఎం మార్పు ఉంటుందని చేసే వ్యాఖ్యలతో ఈ అంశంపై చర్చ జోరుగా జరుగుతోంది. మరోవైపు సీఎం మార్పు అంశంపై ఎదురైన ప్రశ్నకు సిద్ధరామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అలాంటిదేమీ ఉండదని, ఈ అంశంపై తాను లేదా డీకే శివకుమార్ మాత్రమే మాట్లాడతామని, ఇతర నేతల జోక్యం అవసరం లేదని ఇప్పటికే తేల్చి చెప్పారు. అదే సమయంలో పార్టీ అధిష్టానం ఆదేశాలను తాను డీకే శివకుమార్ పాటించాల్సిందేనని, అధిష్టానం నిర్ణయాన్ని తాము తప్పకుండా పాటిస్తామని సిద్ధరామయ్య ఎటూ స్పష్టత ఇవ్వకుండా దాటవేస్తూ వస్తున్నారు. మరోవైపు సిద్ధరామయ్య తనయుడు యతీంద్ర అయితే మరో అడుగు ముందుకేసి మరీ తన తండ్రి 5 ఏళ్ల వరకు సీఎంగా కొనసాగుతారని తేల్చి చెబుతున్నారు. కన్నడ నాట కొనసాగుతున్న కుర్చీ పోరుకు ఇప్పట్లో తెరపడేలా కనిపించడం లేదు. అధికార పక్షంలోని నేతలు ఒక్కొక్కరుగా బహిరంగ వ్యాఖ్యలు చేస్తూ పార్టీలో అలజడి సృష్టిస్తున్నా అధిష్టానం చోద్యం చూస్తున్నట్లుగా ఉంటోంది. ఈ మధ్యలో డీకే శివకుమార్ ఢిల్లీ పర్యటన, ముఖ్యమంత్రి మద్దతుదారుల విదేశీ పర్యటనలతో ఈ పోరు క్లైమాక్స్ కు చేరినట్లే కనిపిస్తోంది. మరో 2 వారాల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 2026-27 బడ్జెట్ ప్రకటించేందుకు సిద్ధమవుతుండగా, డీకే శివకుమార్ శిబిరం పట్టు బిగించే ప్రయత్నం చేస్తోంది. తనకు ముఖ్యమంత్రికి మధ్య రహస్య ఒప్పందాలేమీ జరగలేదని, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సీనియర్ ఏఐసీసీ నేతల సమక్షంలోనే ఆ ఒప్పందం కుదిరిందని, సమయం వచ్చినప్పుడే ముఖ్యమంత్రి ఆ విషయాన్ని బయటపెడతారని డీకే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అంతేకాదు, ఆలోగా తనతో ఏదేదో చెప్పించే ప్రయత్నం చేయకండి అని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఓవైపు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధిష్టానం చెప్పినట్లే తాను డీకే నడుచుకోవాలని పదే పదే ప్రకటించడం, ఓసారి మా మధ్య ఎలాంటి ఒప్పందం లేదని చెప్పడం, ఇంకోసారి ఇచ్చిన మాట నెరవేరుస్తున్నట్లు గ్యారంటీలను అడ్డుపెట్టుకుని సిద్ధరామయ్య ఎద్దేవా చేస్తున్నారు. సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర కాస్త దూకుడు ప్రదర్శించి 5 ఏళ్లు తన తండ్రే ముఖ్యమంత్రి అన్న రీతిలో చేసిన వ్యాఖ్యలు డీకే శిబిరాన్ని ఉడికించేలా చేస్తుంది. ఈ పరిణామాలతో డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ఇద్దరి మధ్య పోరు కొనసాగుతుందని మరోసారి స్పష్టం చేసింది. మరోవైపు డీకేకు ముఖ్యమంత్రి పీఠం అంతకంతకు దూరమవుతోందని భావిస్తున్న ఆయన మద్దతుదారులు, మరీ ముఖ్యంగా మాజీ ఎంపీ డీకే సురేష్ కు మంత్రి మహదేవప్ప వ్యాఖ్యలు మరింత ఆగ్రహం తెప్పించాయి. ఎమ్మెల్యేలను పరోక్షంగా సునకాలతో పోల్చిన మహదేవప్ప వ్యాఖ్యలు సహజంగానే పార్టీలో కలకలం రేపాయి. మహదేవప్ప చేసిన వ్యాఖ్యలపై డీకే శివకుమార్ స్పందిస్తూ, ఆయన వ్యాఖ్యలకు తాను బదులివ్వనని చెప్పడంతో పాటు ఆయన కూడా మా అధిష్టానంలో ఒకరిగా మారని ఎద్దేవా చేశారు. తాను ఎవరికి పడితే వారికి బదులివ్వాల్సిన అవసరం లేదని డీకే స్పష్టం చేశారు. ఇక డీకే సోదరుడు డీకే సురేష్ మరో అడుగు వేసి సునకాలకు విశ్వాసం ఉంటుందని, పార్టీ విధేయులకు ఆ విశ్వాసం మరింత ఎక్కువ అని స్పష్టం చేశారు. యజమానికి విశ్వాసాన్ని చూపే సమయం వచ్చిందని, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని ఉద్దేశించి డీకే సురేష్ చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా ముఖ్యమంత్రిని కూడా తాకినట్లు తెలుస్తోంది.
ఇక ఎమ్మెల్యేల బృందం విదేశీ పర్యటన కన్నడ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. రాఘవేంద్ర హిత్నాల్, హెచ్డి తమ్మయ్య, హంపరగౌడ బాదర్లి, బిఎం నాగరాజ, దేవేంద్రప్ప, యశ్వంతరాయగౌడ పాటిల్, పుట్టరంగశెట్టి తదితరులతో కూడిన 20 మంది ఎమ్మెల్యేల బృందం విదేశీ పర్యటనపై తనకేమీ సమాచారం లేదని డీకే చేసిన వ్యాఖ్యలు పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అంతేకాదు, ఆ ఎమ్మెల్యేలందరూ విదేశాలకు ఎందుకు వెళ్లారో, వారిని ఎవరో పంపారో కూడా తనకు తెలియదని డీకే శివకుమార్ పేర్కొన్నారు. ఇక అందరూ అంచనా వేసినట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి వెంకటేష్ ఈ పర్యటనకు వెళ్లకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఓవైపు పార్టీ రాష్ట్ర బాధ్యులు రణదీప్ సింగ్ సుర్జేవాలా వారిస్తున్నా వీరంతా విదేశీ పర్యటనకు వెళ్లడం పార్టీలో దుమారం రేపడం ఖాయమని తెలుస్తోంది. వీరంతా మార్చి 3న తిరిగి బెంగళూరుకు రానున్నారు. విదేశీ పర్యటనకు వెళ్లిన ఎమ్మెల్యేలు త్వరలో నిర్వహించే సీఎల్పీ సమావేశాన్ని బహిష్కరించేందుకు వెళ్లారన్న వాదన పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఏదేమైనా ఓవైపు ఎమ్మెల్యేల బృందం విదేశీ పర్యటన, డీకే వర్గీయులు గోవాలో భేటీ కావడం, డీకే శివకుమార్ తాజా వ్యాఖ్యలు అన్నీ కూడా కర్ణాటకలోని అధికార పక్షంలో కొనసాగుతున్న నాయకత్వ పోరు ఏ స్థాయిలో ఉందో అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగి ఈ సమస్యకు పరిష్కారం చూపుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. కర్ణాటకలో అధికార కాంగ్రెస్ లో నాయకత్వ పోరు తీవ్ర స్థాయికి చేరింది. సిద్ధు తన మధ్య ఎలాంటి ఒప్పందం జరగలేదని చెప్పిన డీకే ఆ ఒప్పందం కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలోనే జరిగిందని చేసిన వ్యాఖ్యలు కన్నడ రాజకీయాలను హీటెక్కించాయి. ఇంతకు ఆ ఒప్పందంలో ఏ అంశాలు ఉన్నాయి? దాని ప్రకారం డీకేకు సీఎం పదవి ఇవ్వాల్సిన టైం వచ్చిందా? డీకే ఇంతలా సీఎం పదవి కోసం ప్రయత్నించడానికి ఆ ఒప్పందమే బలమైన కారణమా అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.